సుమతి సైరామ్ ఛానల్. ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ ఒక రైతు తన తెలివితేటలతో తన కొడుకుకి ఎలా పెళ్లి చేస్తాడు అనే దాని మీద చెప్పబోయే కథ. రైతు తెలివితేటలు. ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో ఒక రైతు ఉంటాడు. అతని కొడుకు యుక్త వయసుకు వచ్చాడు, అంటే పెళ్లి చేయాల్సిన వయసు వచ్చింది. ఆ రైతు ఏమనుకుంటాడంటే తన కొడుకు ఎప్పటికీ కూడా ఇబ్బంది పడకుండా ప్రేమగా చూసుకుని ఇంటిని సర్దుకోగలిగే, ఇంట్లో పనులన్నీ చేయగలిగే అమ్మాయి కావాలి అని అనుకుంటాడు. అయితే ఎవరిని అడిగినా మా అమ్మాయి మంచి పని చేస్తుంది, బోళ్ళంత పని చేస్తుంది, ఇల్లంతా చదువుతుందని చెప్తారు. చెప్పినంత మాత్రాన అలా చేయాలని కూడా లేదు కదా, చేస్తుందో లేదో కూడా తెలియదు. అందుకని ఎలా నిర్ణయం చేసుకోవాలి అని ఆలోచించి ఒక బండి నిండా రేగుపళ్ళు పోసుకుని పక్కన ఉన్న ఊరికి బయలుదేరతాడు. బయలుదేరి వెళ్తూ ఊళ్ళోకి వచ్చిన తర్వాత దారి మధ్యలోకి వచ్చాక అరుస్తాడనమాట. ఏమని? రేగుపళ్ళు చెత్తకు రేగుపళ్ళు అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? రేగుపళ్ళు చెత్తవని కాదు, చెత్త ఇచ్చి రేగుపళ్ళు తీసుకోండి అని. అంటే అతనికి చెత్త ఇస్తే అతను తిరిగి రేగుపళ్ళు ఇస్తాడనమాట. అలా అని చెప్పి అరుస్తాడు. అరవడంతో ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు, మొసలి ముతక వయసులో ఉన్న పిల్లలు, చంటి పిల్లలు అందరూ కూడా వాళ్ళ వద్ద ఉన్న మొత్తం చెత్త అంతా కుప్పలుగా పట్టుకొస్తున్నారు. ఒక ఆవిడ సంచి నిండా పట్టుకొచ్చింది, ఒక ఆవిడ బిందె నిండా తెచ్చింది, ఒక ఆవిడ బకెట్లతో తెస్తుంది, ఇంకో ఆవిడ ఇంకో రకంగా పట్టుకొస్తుంది, ఇంకో ఆవిడ గంపలతో తెస్తుంది. ఇలాగ ఎవరికి దొరికినట్టు వాళ్ళ ఇంట్లో చెత్తనంతా మోసుకొని వస్తున్నారు. అందరూ వస్తున్నారు, చెత్త ఇస్తున్నారు, పళ్ళు పట్టుకెళ్తున్నారు. అందరి దగ్గర చెత్త తీసుకొని జమ చేస్తున్నాడు. ఇలా చాలామంది చాలా రకాలుగా బోల్డెడంత చెత్త పట్టుకొస్తున్నారు. తెస్తుంటే ఇతను మనసులో అనుకుంటున్నాడు అనమాట, ఇంత చెత్త ఉందన్నమాట అనుకుని ఇందులోంచి మంచి పిల్లని ఎలా ఏరాలో ఏంటో అనుకుంటూ ఉంటాడు. అనుకుంటుండగానే ఒక అందమైన అమ్మాయి ఒక పళ్ళెల్లో కొంచెం చెత్త వేసుకుని పట్టుకుని వస్తుంది. వచ్చేటప్పటికి ఈ రైతు అడుగుతాడు, అమ్మాయి ఇంత కొంచెం చెత్త తెచ్చావు, నీకు ఎన్ని పళ్ళు ఇవ్వాలి నేను అని చెప్పి అడుగుతాడు. అడిగితే ఆ అమ్మాయి ఉంటుంది, మా ఇంట్లో అసలు చెత్తే లేదండి, అయితే పక్క వాళ్ళ ఇంట్లో చెత్త ఎక్కువగా ఉంది, ఊడవడానికి సాయం చేయమంటే వెళ్ళాను, వాళ్ళకి ఊడ్చి పెట్టాను. అందుకని ఆవిడ ఏం చేసిందంటే నువ్వు కూడా పళ్ళు తెచ్చుకో అని చెప్పి కొంచెం చెత్త నాకు ప్లేట్లో వేసి ఇచ్చింది, అది పట్టుకొచ్చాను మీ దగ్గరికి, అంతకన్నా మా ఇంట్లో చెత్త అయితే అసలు లేదు అని చెప్తుంది. చెప్పేటప్పటికి ఆ రైతు చాలా ఆనందపడిపోతాడు. నాకు మంచి కోడలు దొరికింది, నా కొడుకు కుటుంబాన్ని సంరక్షించగలుగుతుంది, ఈ పిల్ల చాలా తీరువాకుగా పనిచేసుకుంటుంది, ఒళ్ళు దాచుకోకుండా ఇంటి కోసం కష్టపడుతుంది, ఇలాంటి పిల్లే కావాలి అని చెప్పి అనుకుంటాడు. అనుకుని అప్పటికి ఆ అమ్మాయికి కొంచెం రేగుపళ్ళు ఇచ్చేసి అందరి దగ్గర తీసుకుని ఇంకా వెళ్ళిపోతున్నానని చెప్పి బయలుదేరుతాడు. బయలుదేరుతూ ఆ అమ్మాయిని అడుగుతాడు, నువ్వు ఎక్కడ ఉంటున్నావు అమ్మా అని. ఫలానా స్థలంలో ఉంటున్నానని చూపిస్తుంది. చూపిస్తే సరే అని చెప్పి ఆ బండి ఇచ్చుకుని ఆ అమ్మాయి వెనకాలే వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకి జరిగిన విషయం అంతా చెప్తాడు. ఎందుకు తను వచ్చాడో, ఏం చేశాడో ఏంటో అన్నీ చెప్తాడు. చెప్పి మా అబ్బాయికి మీ అమ్మాయిని ఇచ్చి వివాహం చేద్దాం అనుకుంటున్నాను, మీకు అంగీకారం అయితే చెప్పండి అని చెప్పి అడుగుతాడు. అడిగితే ఆ తండ్రి అంటాడనమాట, మీ అంత తెలివిగా ఆలోచించి కోడలను తెచ్చుకుంటున్న అతని ఇంటికి నా కూతురు వెళ్తే చాలా సుఖంగా సంతోషంగా ఉంటుంది, మీకు మంచి చెడు అన్నీ తెలుసు కనుక తనని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు, అందుకు నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇస్తానని చెప్పి ఇచ్చి వివాహం చేస్తారు. ఇది తెలివైన రైతు కథ. అంటే మనం ఏ పని చేయాలన్నా 1కి 10 సార్లు ఆలోచించుకోవడం, అలాగే మన ఇంటి ఆడపిల్లలకి మంచి చెడు పని అన్నీ నేర్పడం, రేపు పొద్దున వాళ్ళ జీవితాలను వాళ్ళు సవరించుకొని సర్దుకోగలిగేలాగా చేసి వాళ్ళని తయారు చేయాలి. లేదంటే రేపు ఏమీ నేర్పకుండా పెళ్లి చేసి పంపించామనుకోండి, అత్తగారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదైనా చిన్న పని చేయాల్సి వస్తుంది. ఈ రోజుల్లో పెద్దగా శ్రమ పడిపోయే పనులు ఏం లేవు, అయినా ఉన్న పనులు కూడా మనం నేర్పకపోతే ఆ చేయాల్సిన పని వచ్చినప్పుడు ఆ పిల్ల కొంచెం కష్టంగా అనిపించవచ్చు. నన్ను నా ఇంట్లో ఏ పని చేయనివ్వలేదు, వీళ్ళు బోల్డ్ పనులు చెప్తున్నారని నాదనుకోవచ్చు. అలా అనుకొని అక్కడి నుంచి అక్కర్లేని మనస్పర్ధలు రావడం, వాళ్ళు ఒకరినొకరు తిట్టుకోవడం, అక్కర్లేని గొడవలు తయారవడం, ఇలాంటివన్నీ వస్తాయి. అంటే పని ఆడదానికే నేర్పాలా, మగాడికి నేర్పకూడదా అని అడుగుతారు. ఎందుకంటే ఈ సమాజం అంతా ఇప్పుడు 50-50 సమాజం కదా. అంచేత ఇద్దరూ నేర్చుకోవాలి. కానీ మన 50%లోనూ ఎక్కువ శాతం ఆడవాళ్ళు పని చేయడం అనేది మొదటి నుంచి ఉంది. రెండోది, ఆడవాళ్ళు చేసినంత శ్రద్ధగా ఆ పని మగవాళ్ళు చెయ్యరు కనుక కొన్ని పనులు ఆడవాళ్ళకే కేటాయించారు. అది మనం చేస్తేనే తీరువాకుగా ఉంటుంది. మగాడు చేస్తాడు, కాకపోతే మనం చేసినంత శ్రద్ధగా చేయడు. అంచేత దానికి డబల్ పని అవుతుంది కనుక అవి మనమే చేసుకోవాలి.
కనుక ఆడపిల్లలకి మంచి పనులు, ఇంటి పనులు కొంచెం నేర్పడం, మధ్య మధ్యలో వాళ్ళ చేత చేయించడం చేస్తే అటు అత్తవారింట్లోనూ ఇటు పుట్టింట్లోనూ కూడా పిల్ల సుఖశాంతులతో హాయిగా జీవితాంతం గడుపు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఎందుకంటే నేను కూరగాయల షాప్ ఒకటి వెళ్ళాను కూరగాయలు కొందామని. నా పక్కన ఒక 16-17 ఏళ్ల వయసున్న ఇద్దరు అమ్మాయిలు నిలబడ్డారు. అందులో ఒక అమ్మాయి డైట్ కోసం తను ఏం చేస్తుంది, కీరా దోసకాయలు కొందామని వచ్చింది తన ఫ్రెండ్ తోటి. అయితే నేను కొనుక్కుంటున్నాను, ఆ అమ్మాయి వచ్చి అతన్ని అడిగింది కీరా దోసకాయలు ఎంత అని అడిగింది. అతను ఏదో 15-25 రేటు చెప్పాడు. నేను నా కూరలు కొనే అడవుల్లో నేను ఉండగా ఆ పిల్ల తన ఫ్రెండ్ని అడుగుతుందనమాట. ఇప్పుడు వీడు 15 చెప్పాడు, మనం దీన్ని తగ్గించి మనం అడగాల, లేదంటే అతను మనం ఏమైనా ఇంకా బేరమాడతాడా అని అడుగుతోంది. అంటే ఎంత ఆలోచన తక్కువగా ఉన్నదంటే పిల్లలకి, వీళ్ళన్నీ ఆన్లైన్లో కొనుక్కోవడానికి అలవాటు పడిపోయి బయట ప్రపంచానికి వెళ్తే షాప్లో మనం ఎలా బేరం ఆడాలి, ఎలా మాట్లాడాలి, ఎంత అడగాలి, ఎంత తగ్గించాలి, ఏ వస్తువుకి ఎంత రేటు ఉంటుంది అనే ఆలోచన కూడా వాళ్ళకి తెలియటం లేదు. తప్పు వాళ్ళది కాదు, ఇప్పుడున్న సమాజం ఎలా ఉంది, మన పెంపకాలు అలాగే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి సమయం ఉండదు, మనకు అంతకన్నా సమయం ఉండదు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా అందరికీ పరుగులే కదండి. ఉద్యోగాలని, చదువులని, వ్యాపారాలని, ఎవరిని ఖాళీగా ఉండట్లే కదా. ఆ సమాజంలో పిల్లల్ని శ్రద్ధగా పట్టించుకుని వాళ్ళకి బేరసారాలు నేర్పించి ఇవన్నీ చేయడం అంటే సాధ్యమయ్యే విషయం ఏం కాదని, కానీ ఎంత వీలైతే అంత ఏదో ఒక ఆదివారం నాడు పిల్లల్ని మార్కెట్కి కూడా తీసుకెళ్ళడం, మనం కొనే వస్తువు మీద వాళ్ళకి అవగాహన కలిగేలాగా, వాళ్ళ అవతల వ్యక్తితో ఎలా మాట్లాడాలో నేర్పగలిగేలాగా మనం చేయగలిగితే వాళ్ళ సంసారాలు చాలా జాగ్రత్తగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ మాట చెప్తే మరోలా అనుకోకండి, అందరి మంచి కోసం చెప్పిన మాట తప్ప వేరే ఏం కాదు. థ్యాంక్ యూ.